హరే కృష్ణ. బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన రియల్ ఎస్టేట్లో చాలామంది కూడా చక్కగా చేసుకుంటున్నారు, చాలామంది కూడా చేయలేకపోతున్నారు. సార్ మాకు ఎలా చేయాలనేది మాకు అర్థం అవ్వడం లేదు, ఎలా చేసుకోవాలనేది, ఏం చేయాలని చెప్పేసి చాలామంది కూడా క్వశ్చన్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా మనం చెప్తున్నాం ఏం చేయాలి, ఎలా చేసుకుంటే మనకు అవుతుందని చెప్పేసి. చాలా సింపుల్ అండి రియల్ ఎస్టేట్ అనేది, చాలా అంటే చాలా సింపుల్. కాకపోతే దీంట్లో మనకి ఏంటి అనుకునంటే ఒక ఓపిక సహనం అనేది మనకి రెండు చాలా ఇంపార్టెంట్. ఈ ఓపిక సహనం అనేది మనకు ఉండాలి. ఓపిక సహనం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం రియల్ ఎస్టేట్లో ఉన్న ఒక నెట్ అనేది ఎక్కగలం. ఆ రెండు లేకపోతే మనం చేయలేము. మనం ఎక్కడైనా సరే డ్యూటీకి వెళ్తే నెల రోజులు పని చేస్తే డబ్బులు ఇస్తాడా, ఒకరోజు పని చేస్తే డబ్బులు ఇస్తాడా? నెల రోజు మొత్తం చేయాలి కదా. సో మన రియల్ ఎస్టేట్లో కూడా అదే రకంగా ఒక వ్యక్తితో 30 రోజులు మనము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి క్లోజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకసారి చెప్పాం కదా, చెప్పిన వెంటనే అతను డబ్బులు తీసుకుని వచ్చి మనకు కట్టేవాళ్ళనుకుంటే కట్టరు. ఓకేనా? ఇప్పుడులో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో, వారు ఎవరైనా సరే, ముసలోళ్ళైనా సరే, వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర కనీసం తక్కువ 10 నెంబర్లు అయితే ఉండే ఉంటాయి. అలాగే మనకు తెలిసిన వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. ఒక టీ షాప్ వాడు, ఒక కూరగాయల షాప్ వాడు, ఒక బంగారం షాప్ వాడు, ఇలా మనం లెక్కేసుకుని పోతే ఎంతోమంది మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ చక్కగా మనం వివరించగలగాలి. ఫలానా దగ్గర మా సైట్ ఉందండి, ఆ సైట్ తీసుకోవడం వల్ల ఈ రకమైన బెనిఫిట్స్ మనకి ఉన్నాయి అని చెప్పి. మనమైతే ఏం పెట్టుబడి పెట్టాం కదా. పెట్టుబడి పెడితే అయ్యో నేను దీనికోసమో ఇది చేయడం కోసం ఒక 10,000 20,000 కట్టాలి ఎలా అని అడగడానికి మనం పెట్టుబడి పెట్టట్లేదు. మనం ఏదో ఒకటి మన బతుకు తెరువు కోసం, మన ఇల్లు గడవడానికి కోసం ఏదో ఒకటి చేస్తాం. ఇది మనకు వచ్చి ఒక పార్ట్ టైం కింద మనం చేసుకోవాలి. ఒక పార్ట్ టైం కింద మనం చేసుకున్నట్టయితే అధిక మొత్తంలో మనం డబ్బులు సంపాదించుకోవడం అవకాశం. మరి మీకు సందేహాలు ఉండొచ్చు, చాలామంది ట్రై చేస్తామండి అవ్వట్లేదు అంటే ఎలా? ట్రై చేస్తున్నారు, దాన్ని ఏ రకంగా మనం తీసుకెళ్ళాలని చెప్పేసి మీకంటూ ఒక వ్యక్తి ఉంటాడు కదా, పరిచయం చేసిన వ్యక్తి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. సో ఆ వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారా? వాళ్ళతో కలుస్తున్నారా? కనీసం ఆఫీస్కి ఒకసారి వెళ్తున్నారా? లేదు సైట్కి కనీసం సైట్ ఎక్కడ వేస్తున్నారని కనీసం సైట్ చూసినకి వెళ్తున్నారా? ఏదో ఒక టైం మనకు దొరుకుతుంది కదా, కనీసం వారానికి ఒక రోజైనా సరే మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కదా. అవేవి చేయకుండా అయిపోవాలి అంటే ఎలా అయిపోతుంది? ఫస్ట్ మనమే చూడము, మనమే దాని మీద నమ్మకం పెట్టుకోము. అలాంటిది మనకే నమ్మకం లేకపోతే అవతల వ్యక్తికి మనం ఏ రకంగా నమ్మకం మీద చెప్తాం చెప్పండి. అందుకనే ఫస్ట్ మనము చూడాలి, మనం బిలీవ్ చేయాలి, ఆ తర్వాత కస్టమర్కి మనం పెట్టాలి. అప్పుడు మనకు క్లోజింగ్ అవుతుంది. ప్రతి కాల్ కూడా ఫస్ట్ కాల్ ఏ రకంగా అయితే మనము కాల్ మాట్లాడతామో 10వసారి మాట్లాడేటప్పుడు కూడా అదే రకంగా, అదే పిలుపు, అదే దీని మీద అంత తీయగానే మాట్లాడాలి. అప్పుడు మనకు అదే క్లోజ్ అవుతుంది. మరి మీకు చక్కగా ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి, ఒక మంచి సక్సెస్లోకి మీకు కావాలి అనుకున్నంటే దయచేసి నన్ను సంప్రదించండి, ఆఫీస్కి రండి. మీకు అన్ని రకాల సలహా సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మనము జీవితంలో ఇప్పటి వరకు మనం ఎన్ని కోల్పోయాము, అవన్నిటినీ మనం భర్తీ చేసుకోవాలి అనుకున్నంటే ఈ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ ఒక్కటే, వేరేదేది లేదు. మీరు బాగా చూడండి, ప్రపంచం మొత్తం గూగుల్లోనే వెతకండి. ఏదైనా జీరో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందా చేసుకోవడానికి అనుకుని వెతకండి. వెతికిన తర్వాతే రియల్ ఎస్టేట్కి రావాలి రాకూడదు అనేది ఆలోచించండి. ఓకేనా? మరి మీకు అన్నిటికీ మీకు ముందుకు తీసుకెళ్ళడానికి మీ వెంటే ఉండి మీకు సక్సెస్కి వెనకుండి నేను నడిపిస్తానని చెప్పేసి నేనైతే మాటిస్తున్నాను. మీరైతే ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పేసి నేనైతే బలంగా కోరుకున్నాను. అప్పుడే మనకి విజయం చేకూరుతుంది. ఇంకా ఎంతో మాట్లాడాలి, కానీ మాట్లాడడానికి అంత సమయం కూడా ఎవరు చూడట్లేదు. ఒక్క నిమిషము 10 సెకండ్లు 20 సెకండ్ల వరకు ఎక్కువ వీడియో పెట్టినా కూడా ఎవరు చూడరు. అలాగే మనకి వీడియో నచ్చింది అనుకోండి, 10 మందికి ఫార్వర్డ్ చేయండి.
వాళ్ళు కూడా మంచి సందేశం మనకు ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటానా మరి. హరే కృష్ణ.